వెల్కమ్ బ్యాక్. హెచ్ఎంటీవీ మ్యారథాన్ కవరేజ్ ఎలక్షన్స్ పైన నిన్న ఉదయం 5 గంటలకు ప్రారంభమైనటువంటి కవరేజ్ ఇంకా కొనసాగుతుంది. మా దగ్గర ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల పైన ఈరోజు విశ్లేషణ కార్యక్రమం మేము ఈరోజు రాత్రి దాకా నడుస్తూ ఉంటుంది. రేపు కూడా ఈ విశ్లేషణ పైన ఫలితాలు, పొలిటికల్ డెవలప్మెంట్స్, ప్రతి క్షణం జరిగే డెవలప్మెంట్స్ కూడా మీకు అందిస్తాం. ఇప్పుడు నేరుగా విజయవాడ వెళ్దాం. అక్కడ మా బ్యూరో ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఈశ్వర్ రెడీగా ఉన్నారు. ఈశ్వర్, ఏంటి మొత్తం సెక్రటేరియట్లో చంద్రబాబు నాయుడు ఫోటోలను తీసేస్తున్నారంట? అవును, ప్రస్తుతం అదే ప్రక్రియలో అధికారులు పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న ఉదయం ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే చీఫ్ సెక్రటరీ, ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ నియమించిన చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం డిజిగ్నేటెడ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 30వ తేదీ ఈ నెల ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. సో దానికి ప్రిపరేషన్స్ ఆల్రెడీ అధికారులు స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఈ 30వ తేదీ క్యాబినెట్కి సంబంధించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో కొంతమంది క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రాగానే అకామిడేట్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మంత్రుల పేచీలన్నింటినీ తిరిగి రెనోవేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ నేమ్ బోర్డులను తీసివేయడంతో పాటు వాటిని వైట్ వాష్ చేయడమో లేకపోతే మిగతా కలర్స్ వేయడమో లాంటి కొంత ఆధునిక ప్రక్రియని జోడించి మరి వాటిని సిద్ధం చేసిన పరిస్థితి. అంటే ఈశ్వర్, మన రిపోర్టర్స్ పంపించారు, మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఫొటోస్ అన్ని బయటికి తీయడం స్టార్ట్ చేశారు. మంత్రుల నేమ్ ప్లేట్స్ కూడా మొత్తం తీయడం స్టార్ట్ చేశారని, అది కూడా కరెక్టేనా? జరుగుతుంది, అదే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది. ఆబ్వియస్గా కొత్త ముఖ్యమంత్రి 30 తర్వాత సచివాలయానికి వస్తారు. కాబట్టి ఈలోపు ఈ పాత ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. పాత వాసనలు తీసేయాలి కనుక ఫోటోలన్నీ తీసేస్తున్నారు. తర్వాత వైట్ వాష్ ఏమని చేస్తారా? మొత్తం టోటల్గా మళ్ళీ కొత్త పెయింట్ వేసే అలాంటి కార్యక్రమాలను చేస్తున్నారా? అక్కడ కొత్త పెయింటింగ్ వేసే ఆలోచన కూడా, అంటే అట్లాంటి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా అధికారికంగా తెలిసింది. ఎందుకంటే అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వైసీపీ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. వైసీపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఆ వాసనలే కాదు, ఇక్కడ జరిగిన పాత వాసన లేదు, కొత్త పెయింట్ వాసన కూడా వస్తుంది కదా, అలా అన్నమాట. అంటే కొత్త పెయింట్ వాసన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ పాత వాసనలు మాత్రం కనీసం వాటి ఆనవాళ్ళను కూడా ఉండకూడదని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీని, ఇక్కడ సామాజిక వర్గాల పరంగా జరిగిన పోరు, ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగతంగా జరిగిన పోరు, ఆధిపత్య పోరు. సో ఇప్పుడు మా కొద్దిసేపటి క్రితమే ఒక కీలకమైన సమాచారం వచ్చింది. మంత్రుల వద్ద ఇప్పటి వరకు పనిచేసిన సిబ్బందిని ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి నియమించుకోకూడదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వాళ్ళని పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలి, వాళ్ళ మాతృ సంస్థలకు వాళ్ళని పంపించేసేయండి. ఆ ప్రక్రియ కూడా 30వ తేదీ లోపల చేసేయాలని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అధికార యంత్రాంగం కావచ్చు, కింది స్థాయి అటెండర్ నుంచి కూడా చాలా కీన్ గా ఉన్నారు. ఎందుకంటే ఏపీలో ప్రత్యేక పరిస్థితులు, అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ సామాజిక వర్గాల మధ్య లాస్ట్ టైం మనం అసెంబ్లీలో కూడా చూసాము. మొత్తం టోటల్ అసెంబ్లీని బాయ్కాట్ చేసి వైసీపీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అసలు అసెంబ్లీ వైపు పోవడానికి రెడీ కాలేదు. అంటే రెండు పార్టీల మధ్య, తెలుగుదేశం తర్వాత వైసీపీ పార్టీ నేతల మధ్య ఎంత గట్టి వైషమ్యాలు ఉన్నాయంటే ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ చూసుకోవడానికి కూడా ఇష్టం లేనంత అసెంబ్లీలో అలాంటి పరిస్థితులు మనం అక్కడ చూసాం. అలాంటప్పుడు డెఫినెట్లీ పాత ఉన్నటువంటి ఏ ఒక చిన్న జాడ, ఏ ఒక చిన్న మరక, ఏ ఒక చిన్న ఏమంటారు ఛాయ ఏది కనిపించకుండా ప్రయత్నం చేస్తారు వైసీపీ వాళ్ళని చెప్పేసి మీరు చెప్తున్న మోడల్ ప్రకారం. ఎట్లాగో చంద్రబాబు నాయుడు ఫోటోస్ ఎట్లాగో ఉండవు, అది తీసేస్తున్నారు, నెంబర్ ప్లేట్లు తీసేస్తున్నారు. కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఇప్పటిదాకా పనిచేస్తున్నటువంటి మంత్రి పేషీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరిని కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావద్దు అనే డిసిషన్ చాలా ఇంపార్టెంట్. అది మనం చాలా స్వాభావికంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమాత్రం జెల్ కాలేదు, ఎక్కడి దగ్గర ఉంటాయి. ఎలక్షన్స్ తర్వాత మన ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఎక్కడో దగ్గర పట్టు విడుపులు ఉంటాయి. కానీ నాకు తెలిసి లాస్ట్ టైం వైసీపీ టీడీపీ వాళ్ళు మాత్రం 80% ఎవరిని ఎక్కడ తగ్గలేదు, రెండు పార్టీలు కూడా ఎక్కడ తగ్గలేదు. గతంలో కూడా చూసాం మనం, తమిళనాడులో చెప్తుండేవాళ్ళు, తమిళనాడులో జయలలిత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను అసెంబ్లీ కూడా రానని చెప్పి బాయ్కట్ చేసి వెళ్ళిపోయి తర్వాత తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడిగి పెట్టారని. సేమ్ ఇక్కడ కూడా సిచ్యువేషన్, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళారో అప్పుడే ఆయన చాలా స్పష్టంగా తన అంచనాలతో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 2019లో
తిరిగి అధికార పక్షం వైపు ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని కూడా ఆయన చెప్పినట్టుగా మనం విన్నాం. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. అలాగే చాలా కీలకమైన అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్న ఆలోచన వైసీపీ చేస్తుంది. ఎందుకంటే ఇది కేవలం కొంతమంది అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేశారన్న అట్లాంటి అనుమానాలు కూడా వైసీపీకి ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు కొంతమంది అధికారులు చూస్తే ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి ఒక మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అందరికీ కాల్స్ చేయడం, అంటే లబ్ధిదారులందరికీ కాల్స్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కొంతమంది అధికారులు ఇనిషియేట్ చేసుకుని టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకోవడానికి కొంతమంది అధికారులు క్రియాశీలకంగా పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి. సో వాటిని కూడా వైసీపీ ఇప్పుడు చాలా స్పష్టంగా స్వీకరిస్తోంది, పరిశీలిస్తోంది. తిరిగి అలాంటి అధికారులని అంత హార్డ్ కోర్గా పార్టీకి అఫిలియేట్ అయిన అధికారులని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. వాస్తవానికి అధికారులు ఏ పార్టీ అయినా అది ఏ ప్రభుత్వమైనా వాళ్ళ రూల్ బుక్ ప్రకారమో వాళ్ళకున్న నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఏపీలో కొంతమంది అధికారులు కూడా అందుకు భిన్నంగా ప్రవర్తించారు. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారినే ప్రమోట్ చేయడం, మరొక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పూర్తిగా నాన్ ఫోకల్, అంటే వాళ్ళకి ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టులో నియమించడం, అవసరమైతే వాళ్ళకి కొన్ని చోట్ల చిన్న చిన్న తప్పులు జరిగిన పనిష్మెంట్లు ఇవ్వడం, అదే తమకు అనుకూలమైన వాళ్ళకి పెద్ద పెద్ద తప్పులు చేసినా ఎంత పెద్ద బ్లెండర్స్ చేసినా వాళ్ళని ఇంకా ప్రమోట్ చేయడం లాంటి సంఘటనలు హ్యూమిలియేట్ చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలన్నీ వైసీపీ నోటీస్కి వెళ్ళున్నాయి, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉన్నాయి, వైసీపీకి సంబంధించిన నాయకుల దృష్టిలో ఉన్నాయి. సో వీటన్నింటినీ అడ్రస్ చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు. తర్వాత నిన్న మాట్లాడుకున్నప్పుడు మనం నిన్న లైవ్ లో మాట్లాడినప్పుడు ప్రమాణ స్వీకారం విజయవాడ దగ్గర చేస్తారు, మీరు ఏదో పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ చేస్తారు, కానీ మళ్ళీ ఈరోజు మన రిపోర్టర్ పంపించిన ప్రకారం 2-3 ప్లేసెస్ మళ్ళీ చూస్తారని చెప్పేసి. సో ఎక్కడ ఖచ్చితంగా ఈ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది? మనం నిన్న అనుకున్న చాలా పెద్ద ఎత్తున వస్తారు వైసీపీ శ్రేణులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ లక్షలాది మంది తన చుట్టుముట్టు మనం పాదయాత్ర ఎక్కడ చేసినా కానీ చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. అలాంటి అభిమానం, అలాంటి ఒక చరిష్మా సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చాలా పెద్ద ఎత్తున తరలి వస్తారని స్వాభావికమే అనమాట. సో ఉందా మరి ప్లేస్? ఇంక 2-3 ప్లేసుల్లో చూస్తుంటున్నారు, పార్కింగ్ సమస్యలు కూడా చూస్తుంటున్నారు, ఇలాంటి అక్కడ నడుస్తూ ఉన్నాయి ఏర్పాట్లు. సమకాలీన రాజకీయాల్లో ఎవరు ఏమైనా కూడా అత్యంత ప్రజాదరణ ఉన్న కుటుంబం వైఎస్ కుటుంబం, అలాగే అత్యంత ప్రజాదరణ ఉన్న నేత జగన్మోహన్ రెడ్డి. సో దాదాపు 5 నుంచి 7 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలైనా ఆ రోజు అటెండ్ అవుతారు. పార్టీకి సంబంధించిన వెల్ విషర్స్ కానీ అందరూ అటెండ్ అవుతారు. కాబట్టి దాన్ని చాలా గ్రాండ్గా చేయాలన్న ఆలోచన అయితే పార్టీలో ఉంది. దానికి సంబంధించే ముందు విజయవాడ నగరంలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలనుకున్నారు. కానీ అక్కడ 2 లక్షల కంటే పెద్ద పట్టే అవకాశం ఉండదు. దానితోడు అందరూ విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తే అన్ని రహదారులు బ్లాక్ అయిపోతాయి, సిటీలోకి ఎంట్రీ చాలా కష్టమవుతుంది అన్న ఆలోచన చేస్తున్నారు. సో దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న చిన్నవుటిపల్లి అనే ఒక విలేజ్ ఉంది, టువర్డ్స్ ఏలూరు వెళ్ళే రూట్లో. అక్కడ పిన్నంనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్లో ఒక 20 ఎకరాలు, ఆ కాలేజీకి అనుకుని 20 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. దాన్ని గ్రౌండ్గా ఏర్పాటు చేసి అక్కడ కానీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుంది. పార్కింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే అందరూ బయట నుంచి వచ్చే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, హైవే కనెక్టివిటీ కాబట్టి ఎక్కువ దూరం నడవకుండా, ఒకవేళ పార్కింగ్కి దూరంలో ఆపినా కూడా ఎక్కువ దూరం నడవకుండా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున ఈ అతిథులను కూడా ఇన్వైట్ చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రిని కూడా ఆ రోజు తీసుకురావాలి. ప్రధానమంత్రిని తీసుకురావడంతో పాటు ఆ రోజు ఒక కీలకమైన ప్రకటన కూడా ఇప్పించే విధంగా ప్లాన్ చేయాలన్నదిగా ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎవరైతే ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని చెప్పారో వాళ్ళకి తాము మద్దతు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళ ప్రైమరీ అజెండా వాళ్ళకి ప్రత్యేక హోదా మద్దతు అవసరమా? వైసీపీ మద్దతు ఎవరికి మద్దతు అయితే నాకు తెలిసి మోదీకి అయితే అవసరం లేదు. వైసీపీ మద్దతు అవసరం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి కొత్త రాష్ట్రం, ఇప్పటికీ రాజధానికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు, ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లోనే అన్నీ కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇప్పటికీ రెవెన్యూ డెఫిసిట్ పెద్ద ఎత్తున ఉంది. దాదాపు
గత ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 2,50,000 కోట్లకు పైగా డెట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కేవలం ఇంట్రెస్ట్లకే దాదాపు 2,500 3,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది పర్ యానం అన్నట్టుగా చెప్తున్నారు. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి కొంత కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మోడీని ఆహ్వానించాలి, ఖచ్చితంగా మోడీ వచ్చే విధంగా చూడాలి. ఆ రోజు సానుకూల వాతావరణంలో ఒక మంచి ప్రకటన ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి కావచ్చు, లేకపోతే గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒక సానుకూలమైన ప్రకటన ఇప్పించే విధంగా చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొంత ఇప్పటికే ఎక్సర్సైజ్ని కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది శ్రీని. దాంతోపాటు ప్రధానమంత్రితో పాటు చాలా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కువగా ముఖ్యమంత్రులు ఉన్న పరిస్థితి ఉంది, వాళ్ళతో పాటు నాన్ బీజేపీకి సంబంధించిన ఇక్కడ సమీపంలో ఉన్న సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణ నుంచి ఎవరైనా వస్తున్నారా? తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తుందో? వీళ్ళు ఏమైనా ఇంట్రొడక్షన్ ఇచ్చారా? కేసీఆర్ తో ఇప్పటికే దీనికి సంబంధించి సంప్రదించినట్టు తెలిసింది. ఆయన కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో చూస్తే గత కొంతకాలంగా కేసీఆర్ సహకారం జగన్కి ఉంది అన్నది మాత్రం ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి గతంలో కూడా ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించి దేశంలో ఏ రాజకీయ పార్టీ అంత సానుకూలంగా స్పందించకపోయినా జగన్మోహన్ రెడ్డి దానికి ఎక్కువ స్పందించారు. దానికి అనుకూలంగా కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పరస్పర సహకారం కూడా చేసుకున్న పరిస్థితులు కొన్నిసార్లు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో దానికి తోడు కొంత స్వామీజీలు, ఈ స్వరూపానంద స్వామి కావచ్చు, లేకపోతే చిన్నజీర లాంటి స్వామిలో కావచ్చు, వీళ్ళందరినీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కేసీఆర్ సలహాతోనే జగన్ కలిశారన్నట్టు కూడా వినిపించాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ కార్యాలయం కేసీఆర్ని కలిసి సంప్రదించినట్టు తెలిసింది. ఆయన కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు పక్క రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి చెప్పండి తమిళనాడు ముఖ్యమంత్రి కూడా పిలవాలనుకుంటున్నా. ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రిని ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పాపులర్ లీడర్ కాబట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కావచ్చు, సీనియర్ నేతలతో కనెక్ట్ అయినారు. కాబట్టి అందరినీ ఇన్వైట్ చేయాలి, రాష్ట్రంలో మళ్ళీ ఆయన లెగసీని కంటిన్యూ చేసేదానికి అందరి సహకారాన్ని తీసుకురావాలి, అందరినీ వీలైనంత మంది ప్రముఖుల్ని రాష్ట్రానికి ఆహ్వానించాలి, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఈ కార్యక్రమంతోనే స్టార్ట్ చేయాలన్న చాలా పాజిటివ్ థింకింగ్తో ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సిన్ని. ఆ తర్వాత కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ బాగా పాపులర్ అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో అయితే చాలా గట్టిగా పాపులర్ అయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. దాని గురించి ఏంటి, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టేనా? ఏమైనా డిస్కషన్ నడుస్తుందా పొలిటికల్ సర్కిల్లో? దానికి సంబంధించి అంటే ఓటమి ఒక మోస్తారు స్థాయిలో ఉండుంటే దాన్ని చేసేవాళ్ళు, కానీ టీడీపీ పూర్తి స్థాయిలో ఓటమి పాలైంది కాబట్టి ఇక దానిపైన కామెంట్స్ చేస్తే బాగోదన్న రీతిలో పొలిటికల్ పార్టీలు కొంత మెచ్యూరిటీగా స్పందిస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూసాం కేటీఆర్ కూడా ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో విలేకరులు అడిగిన దానికి ఏదో అప్పటికప్పుడు అట్లా మాట్లాడడం జరిగింది. కానీ ఓడిపోయినంత మాత్రాన గెలుపోవటం చాలా సహజం, ఓడిపోయినంత మాత్రాన అలా మాట్లాడారు. అవును అవును. తర్వాత మరో విషయం చాలా లేమని మరో విషయం ఇప్పుడు ఏంటి, వైఎస్ఆర్సీపీ 151, తర్వాత టీడీపీ 23 స్థానాలు అయితే టీడీపీ వచ్చిందో, ఎక్కడ కొంచెమైన పట్టు ఏమాత్రం నిలుపుకున్న ఆ జిల్లాలు ఏంటి, ఆ జిల్లాలో ఉన్న పరిస్థితి ఏంటి? గుంటూరు, కృష్ణా దగ్గర కొంచెం ఎక్కువ వచ్చినట్టున్నాయి కదా 23లో టీడీపీకి 1-2 స్థానాలు. ప్రకాశం జిల్లా వాస్తవానికి రాయలసీమ మొత్తం జిల్లాల్లో 52 స్థానాలు ఉంటే 50 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. కేవలం 2 స్థానాల్లో, ఒకటి కుప్పం చంద్రబాబు నాయుడు, 2 హిందూపురం బాలకృష్ణ, వీళ్ళిద్దరు మాత్రమే ఎంటైర్ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా మిగిలారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే కొంత ఉనికిని కాపాడుకోగలిగారు. ఈవెన్ కృష్ణా, గుంటూరు రాజధాని కనెక్ట్ అయిన జిల్లాలు, వీటికి సంబంధించి సామాజిక వర్గ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్న జిల్లా. కానీ ఇక్కడ కూడా కేవలం 14 స్థానాల్లో వైసీపీ గెలుచుకుంటే 2 స్థానాల్లో కృష్ణాలో టీడీపీ గెలుచుకోవడం జరిగింది. సో ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ ఒక మంచి పేరున్న నేత కదా, అతను ఓడిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద హవాలో ఆమంచి కృష్ణమోహన్ అక్కడ సామాజిక వర్గాల సమీకరణలు కొంత అతన్ని ఇబ్బందికి గురి చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ గతంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సునీత అన్న ఆవిడ అక్కడ ఒక బలమైన పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించి ఉండడం, వాళ్ళిద్దరికీ రైవలరీ ఉండడంతో అక్కడ సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అది, దాదాపు 40,000 ఓట్లు పద్మశాలి సామాజిక వర్గానికి ఉన్నాయి. సో వాళ్ళందరూ కలిసి హ్యూమిలియేషన్గా తీసుకుని దాన్ని టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. దానితోడు కరణం బలరాం చాలా బలమైన అభ్యర్థిగా
మనం చూడాల్సి ఉంటుంది. ఆయన గతంలో అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినా ఆయన సొంత నియోజకవర్గం, ఆయన పుట్టింది చీరాల నియోజకవర్గంలోనే. మిగతా యాంటీ ఆమంచి ఫోర్సెస్ అన్నీ యునైట్ అయ్యాయి అక్కడ. సో అతి కష్టం మీద ఆ విజయం కూడా గట్టి ప్రయత్నమే చేశారు. చివరి వరకు ప్రకాశం జిల్లాలో పోలీస్ యంత్రాంగం కూడా తెలుగుదేశం పార్టీకి సహకరిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో 2 రోజుల ముందే జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కుమార్ను కూడా ఎలక్షన్ కమిషన్ బదిలీ చేయడం జరిగింది. అలాగే కరణం బలరాంకి కూడా పూర్తి ఆర్థిక సహకారం అందించడంలో పోలీస్ అధికారులు కూడా కొంత వాళ్ళ సహకరించారన్నట్టుగా కూడా విమర్శలు చేయడం జరిగింది ఆమంచి కృష్ణమోహన్. కానీ అక్కడ సామాజిక వర్గాల కూర్పులో కృష్ణమోహన్ కొంత వెనకంజ పడ్డారన్న విశ్లేషణలు అయితే ప్రస్తుతం అందుతున్నాయి. వెరీ అంటే ఆయనకు చాలా దురదృష్టవంతుడు, ఎందుకంటే వైసీపీ అధికారులు కానీ ఆయనతో ఓడిపోయాడు. తర్వాత నిన్న జయప్రకాష్ నారాయణ లోక్సత్తా అధినేతతో మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి వెనకాల కారణాలు చెప్తుంటూ ఫస్ట్ కారణం చెప్పారు సామాజిక వర్గం. అయితే కమ్మ సామాజిక వర్గాన్ని డామినేషన్ అక్కడ చాలా క్లియర్గా కనిపించింది. అంటే తను కమ్మ అనే పదాన్ని వాడలేదు, బట్ సామాజిక వర్గం మనం అర్థం చేసుకోవచ్చు. కమ్మ సామాజిక వర్గం డామినేషన్ అక్కడ కనిపించింది అని చెప్పేసి, దాని కారణంగా మిగతా సామాజిక వర్గాలన్నీ ఏకమైపోయాయని చెప్పేసి తను జయప్రకాష్ నారాయణ చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళొక సామాజిక వర్గం అక్కడ వస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ చేయకుండా ఏమైనా చర్చలు నడుస్తున్నాయా? ఏ విధంగా సామాజిక కూర్పు, దీనిపైన ఏమైనా ఇంటర్నల్గా డిస్కషన్ నడిచిందా వైసీపీలో? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల పరంగా విడిపోయిన పార్టీలు ఇప్పుడు అట్లాంటి ఫైటే జరిగింది, అట్లానే గెయిన్ అయినాయి. కానీ గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో కొంత ఒక సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువైంది, దాని ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైంది, దానివల్ల మిగతా సామాజిక వర్గాలన్నీ హ్యూమిలేట్ అయ్యాయి. సో అన్నీ కన్సాలిడేట్ అయ్యాయి అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు పెట్టని కోటగా ఉండేవాళ్ళు, బీసీల సపోర్ట్ విపరీతంగా ఉండేది. కానీ బీసీలు ఎక్కువగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాషౌట్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. సో ఒక్క బీసీలు మాత్రమే కాకుండా అన్ని సామాజిక వర్గాలు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలు కొంత ఒక సామాజిక వర్గం ఆధిపత్యానికి హ్యూమిలేట్ అవ్వడం, అన్ని యునైట్ అవ్వడంతో ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయి. దానికి తోడు వైసీపీకి బలమైన ప్రతిపక్షం కూడా లేకపోయింది. ఎందుకంటే 151 స్థానాలు ఒకవైపు, కేవలం 23 మంది మాత్రమే ఒకవైపు. సో వైసీపీలో కూడా ఇలాంటి పోకడలు ఎక్కువ అవుతాయేమన్న ఆందోళన కొంత వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సరైన ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రమే కొంత వీళ్ళు అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బలహీనమైన ప్రతిపక్షం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో వైసీపీ మళ్ళీ అట్లాంటి ప్రాక్టీసెస్ని చేస్తోందని అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి గతంలో వాళ్ళ తండ్రి గారి విషయంలో చూసినప్పుడు కూడా ఈ సామాజిక వర్గాల ప్రాధాన్యం పెద్దగా లేవు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చారు, కానీ మిగతా సామాజిక వర్గాలను కూడా కలుపుకెళ్లే ప్రయత్నం చేశారు. వేరాజ్ గతంలో తెలుగుదేశం పార్టీ సమయంలో అట్లా జరగలేదు. కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చారు, మిగతా వాళ్ళని తొక్కే ప్రయత్నం చాలా చోట్ల చేశారు. అది కొంత ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. వాస్తవానికి చాలా సంఘటనలు మనం ఇన్స్టెన్స్ గా చెప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం రాజశేఖర రెడ్డి సమయంలో చూసినప్పుడైతే రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండింది, కానీ మిగతా సామాజిక వర్గాలను కూడా కలుపుకెళ్లే ప్రయత్నం చేశారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ స్ట్రాటజీ ఈసారి చేస్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాల జోలికి వెళ్ళకపోతే తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టం. ఆయా సామాజిక వర్గాల మద్దతు ఆయా పార్టీలకి చాలా అవసరం. సో వాటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని మిగతా సామాజిక వర్గాల్లో హ్యూమిలియేషన్ లేకుండా రేషియో వాళ్ళ ప్రపోర్షన్ రేట్లో వాళ్ళకి న్యాయం చేయగలిగితే ఇబ్బంది ఉండకపోవచ్చు. అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తారు అని నమ్మవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా మనం వ్యక్తిగతంగా చూసినా కూడా అనేక క్యాస్ట్లకు సంబంధించిన అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన ఒక కలయికగా దాన్ని వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఉంది. గతంలో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఈశ్వర్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఈశ్వర్, మళ్ళీ మీతో ఈ విశ్లేషణ చేయడానికి మరోసారి మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేత ఎండ్ల లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ రవళి గారు నాతో పాటు ఈరోజు డిస్కషన్లో చేయడానికి ఉన్నారు. రవళి గారు మీకు స్వాగతం, లక్ష్మీనారాయణ గారు మీకు కూడా స్వాగతం. ఈరోజు ద మోస్ట్ స్మైలింగ్ ఫేసెస్ తెలంగాణలో, నవ్వుతో ఒక ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ఫేసెస్ ఏమంటే భారతీయ జనతా పార్టీ నేతల్లో కనిపిస్తున్నాయి. 4 స్థానాలు, దట్టు నిజామాబాద్లో మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానంలో ఈరోజు ఎంపీకి గెలిపించుకున్నారు. అక్కడ ఒక బలమైనటువంటి నేత, ఒక ఫేస్ ఆఫ్ ద ఛానల్ కింద, ఫేస్ ఆఫ్ ది పార్టీ కింద
ఎవరైతే ఉన్నారో కవితను ఓడించారు. ఏం చేశారు మీరు నిజామాబాద్లో కూర్చొని ప్లానింగ్? స్వయంకృతాపరాధం అనేటువంటి చాలా పెద్దగా ఉంది. వాళ్ళు అంటే షుగర్ ఫ్యాక్టరీ ఉన్నదనుకోండి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరిపిస్తామన్నారు. రైతులను ఆ విషయంలో మోసం చేశారు. అదే రకంగా అసెంబ్లీ ఎన్నికల ముందర ఎర్రజొన్నలకు సంబంధించినటువంటి రైతుల విషయంలో అప్పుడు ఆ సమస్యను అడ్రస్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు దాటిన తర్వాత వాటిని మళ్ళీ ఆ సమస్య ఉత్పన్నమైతే రైతులను పోలీసులతోని నిర్బంధం చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. పోలీసు బలగాలను ఉపయోగించి ప్రజలు ఇచ్చినటువంటి అధికారం, రైతులు అండగా నిలిచి గెలిపించినటువంటి అధికారాన్ని రైతుల మీద పోలీసు బలగాలను ఉపయోగించారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారం నిరంకుశత్వంగా నడుస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా, ఈ రకమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, ప్రజల్లో తక్కువ, టీవీల్లో ఎక్కువ, మా పత్రికల్లో ఎక్కువ, ఈ రకంగా వారి పదవీ కాలం కొనసాగింది. వారు పార్లమెంటు సభ్యురాలుగా సర్వీస్ ఇవ్వాల్సినటువంటి దాని బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా తీసుకుంది. ఒక మంచి బెస్ట్ పార్లమెంట్ అవార్డు పార్లమెంటులో నిర్ణయం చేసి జరిగింది కాదు. బెస్ట్ పార్లమెంట్ అవార్డు అనేటువంటిది తెలంగాణ పత్రికకు సంబంధించి, నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఏదో విభాగం నుంచి ఇచ్చినటువంటిది అది మాత్రమే అనేటువంటి విషయం స్పష్టం. ఆ రకంగా అంటే మసిపూసి అంటే బమ్మిని తిమ్మి చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనించారు. అంటే ధర్మపురి అరవింద్ ఆమె మీద కంటెస్ట్ చేసినటువంటి మీ పార్టీ కొత్త రాజకీయాలకే కొత్త, సరే డి శ్రీనివాస్ తనయుడు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఓన్ చేసుకోలేదు. మా ఫాదర్ని అరవింద్ నా సొంత నిర్ణయాలు నావే ఉంటాయి, మా ఫాదర్ ఉంటే ఉంటాడు కానీ నేను సొంతంగా, అలాంటి ఒక కొత్త యువకుడు తీసుకొచ్చేసి, అంటే ఆఫ్కోర్స్ మీ సీనియర్స్ మీరు వెనకాల ఉన్నారు, కవిత లాంటి ఒక పెద్ద పర్సనాలిటీని ఓడించడానికి మీరు చెప్పినట్టు రైతులు అన్నారు, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా దీంట్లో? అంటే అక్కడ ఏదైతే ప్రజలకు ఏదైతే కింది స్థాయిలో కార్యక్రమాలు ఏవైతే వెళ్ళినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో అన్నిట్లో కూడా నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికల ద్వారా ప్రజలకి. అమిత్ షా మీ దగ్గర మీటింగ్ పెట్టినట్టు సన్నాహక సదస్సు ఏదైతే ఉందో నిజామాబాద్లో జరిగింది. ప్రధానంగా ప్రజలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష ప్రబలంగా ఉంది. మరి ఏదైతే కేసీఆర్ మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో, హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో సహజంగా. కానీ హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతీయలేదు. నేనే అందరికంటే పెద్ద హిందువుని, ఏదో హిందువులు బంధుగాళ్ళు మిమ్మల్ని అన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తప్ప హిందువులు ఎక్కడ అనలేదు. దాన్ని మీరు అనవసరంగా దాన్ని ఫ్లేర్ అప్ చేసి దాని మీద లబ్ధి పొందారు అనేది అంటే ఈ దేశాన్ని ఒక 15 నిమిషాల సమయం ఏమని అన్నటువంటి అక్బరుద్దీన్ సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి పాత బస్తీలో మత కలహాలకు ప్రధాన కారణమైనటువంటి ఎంఐఎం పార్టీ, అటువంటి పార్టీకి సంబంధించి ఒక భుజం మీద ఒకరిని, ఇంకో భుజం మీద మరొకరిని పెట్టుకొని ఆయన సామరస్యంగా నడుపుతున్నాను లేకపోతే అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉన్నదో. కానీ అంతకంటే ముందు ఎంఐఎంతో జతకట్టే కదా 88 అసెంబ్లీ స్థానాలు తీసుకొచ్చారు. అక్కడ లేని ఒక్కసారి పార్లమెంట్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు వద్దనేటువంటి విషయం. ఇక్కడ మతపరమైనటువంటి రిజర్వేషన్లు 12% చేస్తానన్నాడు. 12% మతపరం, అది సరే, అది సాధ్యం కాంది, మోచేతుకు పెట్టిండు, అదొకటి. రెండో విషయం ఏంటంటే మతపరంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మతపరంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసేటువంటి ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇస్లామిక్ స్టడీస్ సెంటర్, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏంటి అండి అంటే ఇవన్నీ పనిచేస్తాయి. సామాజిక అంటే సమాజాన్ని విడదీసేటువంటి దానికి బీజాలు కాదండి ఇవి. ఈ రకమైనటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మీరు పెట్టండి.
అందరికి నిజామాబాద్లో ఎందుకు పనిచేసింది, మిగతా చోట్ల అయితే బాగానే మెజారిటీ స్థానం అయితే టీఆర్ఎస్కి వచ్చిందంట. నేను ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుందంటే, వారు నేనే పెద్ద హిందువును అనేటువంటి ఏదైతే ఉందో, ఆయన రాజకీయంగా తన లబ్ధి కోసం యాగం చేయొచ్చు, మరేదైనా చేయొచ్చు. కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు అనేటువంటి విషయంలో మాత్రం చాలా అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో అందవేసిన చెయ్యిగా ముందరు ఉన్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టం. ఆ అప్పీజ్మెంట్ అనేటువంటిది సమాజాన్ని ఏకీకృతం చేసి తీసుకెళ్లాల్సిన దగ్గర సమాజాన్ని విడదీసేటువంటి దానికి నాంది ఊతమిస్తుంది అనేటువంటి విషయం స్పష్టంగా రౌడీ గారు అదే రకంగా ఏదైతే ఒక్క నిమిషం రౌడీ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రౌడీ గారు, మీరు వరంగల్ నుంచి నాతో జాయిన్ అయ్యారు. మీకు ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీతోనే మీకు పోట్లాట ఉండేది, ఒక ప్రత్యర్థిగా మీరు చూసేవారు. కానీ ఇప్పుడు చూస్తే మీరు 3వ స్థానానికి వచ్చారు తెలంగాణలో మొదటిసారి. ఏది పార్లమెంటు స్థానాలలో మీకంటే ముందుగా భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ స్థానం తీసుకొని తను చాలా బలమైన ప్రత్యర్థిగా ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు 3వ స్థానానికి వెళ్ళారు. ఆ పార్టీ, మీ పార్టీ నేతల్లో ఇదొక నైరాశ్యం కాదా, లేకుంటే ఒక బాధ కలగట్లేదా? ఎట్లా ఉంటుంది మీ ఫ్యూచర్? ముందుగా ఎండ లక్ష్మీనారాయణ అన్నకు నమస్తే, మీకు కూడా నమస్తే అండి. అయితే ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నారో తెలంగాణలో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోవడం అనేది జరగలేదు. ఇప్పుడు 17 స్థానాలు తీసుకున్నా కానీ, ఓట్ల పర్సెంటేజ్ తీసుకున్నా కానీ, పోలైన ఓట్ల శాతం తీసుకున్నా కానీ మనకు బీజేపీ కంటే మెరుగైనవే ఉన్నాయి. మిగతా ఈ 4 ప్లేస్లో కాకుండా మిగతా 13 ప్లేస్లలో సెకండ్ ప్లేస్ లో ఉంది కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మాత్రమే. మహబూబ్ నగర్ లో మళ్ళీ 3వ ప్లేస్కి వెళ్ళారండి. తర్వాత హైదరాబాద్ లో కూడా 3వ ప్లేస్. అదే అలా 1-2 ప్లేస్లో తప్ప మిగతా మెజారిటీ ప్లేస్లలో సెకండ్ ప్లేస్ లో ఉంది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ వర్సెస్ ఇక్కడ ఎట్లా జరిగిందంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, 2 టార్గెట్ ఒకటే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ కు థ్రెట్ అవుతుందనే భయము, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనే భయంతో ఈ రోజు 2 పార్టీలు కలిసి ఒకటే టార్గెట్ ను కాంగ్రెస్ పార్టీని మాత్రమే చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా గానీ ఇంత జటిలమైన వాతావరణంలో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటే టెక్నికల్ గా ఓడిపోయారు, టెక్నికల్ గా లోపంతో ఓడిపోయారు. చివరి దశ వరకు తను గెలిచినట్టే ఉండి లాస్ట్ 20 ఈవీఎంలు పనిచేయకపోతే ఆ 20 ఈవీఎంలను పక్కన పెట్టి టీఆర్ఎస్ క్యాండిడేట్ ను డిక్లేర్ చేయడం అనేది అది అనైతికమే. మాకు కూడా 4 స్థానాలు వచ్చినవి. జహీరాబాద్ తీసుకుంటే 6000 స్వల్ప మెజారిటీతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. కాబట్టి మేము మా కాంగ్రెస్ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎక్కడ నైరాశ్య పడట్లేదు, ఎక్కడ బాధపడట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ జాతీయ పార్టీ రావాలని మేము కూడా కోరుకున్నాము. జాతీయ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ కంటే బీజేపీతో కొట్లాడమే మాకు బాగుంటుందనే ఉద్దేశంతో మేము కూడా అది స్వాగతిస్తున్నాం. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మీరు బీజేపీ మిగులుతారా, టీఆర్ఎస్ లేకుండా పోతుందా ఏంటి? సార్ శ్రీనివాస్ గారు, గతంలో కూడా తెలంగాణలో దేశంలో మొత్తంలో ఎంపీలు గెలిచినప్పుడు ఇక్కడ 2 ఎంపీలు గెలిచినప్పుడు తెలంగాణలో కూడా ఒక ఎంపీ ఉండేది. తర్వాత వరంగల్ జిల్లాలోనే తీసుకుంటే మా దగ్గర వరంగల్లో ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేశారు, 2-3 సార్లు మేయర్ గా ఉన్నారు. నెక్స్ట్ పాలకుర్తిలో ఉన్నారు, కరీంనగర్ లో ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. సికింద్రాబాద్ తీసుకుంటే అక్కడ ఎంపీ సిట్టింగ్ ఎంపీ స్థానం ఉంది, కేంద్ర మంత్రి ఉన్నారు. అట్లా అనేక రకాలుగా అనేక దఫలుగా ఇక్కడ మా అధికారంలో ఏదో ఒక రూపకంలో బీజేపీ పార్టీ ఉంది. కానీ ఇంకా స్టిల్ ఇక్కడ పుంజుకోలేదు. కాబట్టి ఈ 4 సీట్లు వచ్చినంత మాత్రాన రేపేదో మాకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మాకు గట్టి పోటీ ఇస్తుందని మేము నమ్మట్లేదు. తెలంగాణలో బీజేపీ అనేది ఇక్కడ కేవలము అక్కడ ఉన్న ఇప్పుడు ఈ 4 స్థానాలు కూడా అక్కడ ఉన్న అభ్యర్థులను బట్టి పరిస్థితులను బట్టి గెలిచాయే తప్ప ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకత్వాన్ని చూసి కాదు అనేది మనం రవళి గారు ఒక థ్రెట్ మీకు కనిపించట్లేదా? భారతీయ జనతా పార్టీ అమిత్ షా వచ్చినప్పుడు రోజు నుంచి ఒకే ఒక నినాదం, అంటే అమిత్ షా కానివ్వండి లేకపోతే మోదీ కానివ్వండి, ఒకే నినాదం తీసుకున్నారు, కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పేసి. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా చేశారు. ఒక పక్క చూస్తే కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ దాన్ని కాదని చెప్పేసి, కాంగ్రెస్ కాదని చెప్పేసి అక్కడ బాగా తీసుకొచ్చారు. మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను పక్కకు తోస్తూ తను స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో అంతో ఇంతో కాంగ్రెస్ మిగిలి ఉంది.
భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీగా ఇటు తెలంగాణ వైపు చూస్తుంది. కాంగ్రెస్ ముక్త్ భారత్లో తెలంగాణ ఈరోజు ముఖ్యాంశంగా ఉంటుంది. దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇక్కడ ఇప్పుడు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వాళ్ళది ఫక్తు రాజకీయ చతురత ఉంది. ఎందుకంటే అంతే కదా, రాజకీయ నాయకులు రాజకీయ చతురత చేయాల్సిందే కదా రాజు అదే గారు. చెప్తున్నాను సార్, కశ్మీర్ వంటి రాష్ట్రాలలో వాళ్ళకి ఎలాంటి అంటే అడుగు పెట్టే అవకాశం లేనప్పుడు కూడా అక్కడి ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలో తీసుకున్నారు. ఉన్నారు. అవును. అట్లా అనేక రాష్ట్రాలలో కూడా వాళ్ళకి ఎక్కడైతే స్పేస్ దొరికే వరకు ఆ పార్టీలతో అంటకాగి తర్వాత వాటిని పక్కన పెట్టడం అనేది మనం భారతీయ జనతా పార్టీని గమనిస్తున్నాము. ఇక్కడ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా టిఆర్ఎస్ తో డైరెక్ట్ గా ఎక్కడా కొట్లాడలేదు. ఎప్పుడు టిఆర్ఎస్ చేసిన పథకాలను పోగొడమే గాని, ఇక్కడ కేసీఆర్ గారు మోదీ గారు చేసిన పథకాలకు మద్దతు పలకడమే గాని, ఇట్లా పరస్పరం ఇద్దరు సహకరించుకున్నారు, అదే ధోరణిలో వెళ్లారు. ఈ రోజు ఇక్కడ స్పేస్ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఆ స్పేస్ కోసం చూసిన అమిత్ షా మోదీ గారు ఈ రోజు ఇక్కడ వచ్చిన 4 ప్లేసులు కూడా నేను చెప్తున్నాను వాళ్ళ స్పేస్ ని బట్టి ఇక్కడ రాలేదు. బండి సంజయ్ గారు పర్సనల్ గా ఆయన గెలుపొందారు. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గారు, అది రైతుల విజయము. కవిత గారిని ఓడించడం అనేది రైతుల విజయం కాబట్టి అది ఖచ్చితంగా రైతులకే అకౌంట్ లోకి వెళ్తుంది అని ఆ విజయాన్ని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ అంటే సిట్టింగ్ ఎంపీ స్థానం వాళ్ళకు కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఆ సానుభూతితో కూడా గెలిచారు. ఆదిలాబాద్ అనేది కాంగ్రెస్ అభ్యర్థి, మా కాంగ్రెస్ నుండి వెళ్లిన సోయం బాబురావు గారు అక్కడ కాంగ్రెస్ క్యాడర్ ను బీజేపీ క్యాడర్ ను అన్ని కలుపుకొని ఆయన ఈ రోజు విజయం సాధించినట్టుగా చెప్పొచ్చు. గాని ఎక్కడ గాని మిగతా ప్లేస్లలో ఇప్పుడు ఇదే ఉమ్మడి వరంగల్ తీసుకుంటే ఉమ్మడి వరంగల్లో ఎక్కడా గాని ఏ అసెంబ్లీలో గాని 1500 ఓట్లు కూడా దాటే పరిస్థితి లేదని ఈ సందర్భంగా కానీ రమణి గారు, మీరు వరంగల్ నుంచి ఉన్నారు, మీకు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా బాగా తెలుసు. కవిత ఏంటంటే అంత మెజార్టీ ఇచ్చారు ఎవరికండి? కవితకి. మహబాద్ కవిత గారికి. అవునండి. అంటే తను ఏదైతే ఫస్ట్ ఖమ్మం బెల్ట్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మెల్లమెల్లగా వాళ్ళు యాంటీ డిఫెక్షన్ తో మెల్లమెల్లగా వాళ్ళ పార్టీలో చేర్చుకోవడము, ప్లాన్ ప్రకారంగా ఈ రోజు బలరాం నాయక్ గారు ఎమ్మెల్యేగా ఓటు వేసి ఓడిపోయిన తర్వాత మేము తిరిగి మళ్ళీ అదే క్యాండిడేట్ ను డిక్లేర్ చేయడము, ఈ స్పేస్ ను అనేది కవితకు ఎంపీ టికెట్ ఇచ్చి ఆ గ్యాప్ ను పూరించుకొని వాళ్ళు ప్లాన్ గా ఎలక్షన్ కి వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రమణి గారు, మీరు ఏమంటున్నారంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే మమ్మల్ని ఓడించారని చెప్పేసి, కానీ ఈసారి టీఆర్ఎస్ చెప్తోంది గెలిచిన 4 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీ పోటీ చేస్తున్న నేతలే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు కనుక ఈరోజు బీజేపీ గెలుస్తుందని చెప్పేసి. ఇంతకు ఏం నడుస్తుంది తెలంగాణ రాజకీయం? ఎక్కడ అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేశారని చెప్పేసి, మధు యాష్కి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేశారని చెప్పేసి. సార్ తెలంగాణ బైఫర్కేషన్ లో తెలంగాణ బిల్లు నేను చెప్పిన మాటలు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణలు అండి. నేను చెప్పిన మాటలు టీఆర్ఎస్. అదే సార్, పొన్నం ప్రభాకర్ గారు కీలకమైన పాత్ర పోషించారు. ఆయనకు ఈ రోజు బీజేపీకి లోపాయికారిగా తోడ్పడాల్సిన అవసరం లేదు, సహాయం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీనారాయణ గారిని అడుగుతానండి, నిజంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకపోతే ఈరోజు వచ్చేది ఇంత మీకు వచ్చేదండి? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావాలనేటువంటిది ప్రబలమైన ఆకాంక్ష ప్రజలది. బలమైనటువంటి పోటీ ఉన్నటువంటి స్థానాల్లో, బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి స్థానాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలు మోడీ గారిని సమర్థించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా అనేక అంశాలు కూడా పాత్ర వహించినాయి. నిజామాబాద్లో పసుపు రైతుల విషయం కూడా ఆ రకంగా పాత్ర వహించింది. అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గారు చెప్తున్నారు, ఏదైతే బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ను టార్గెట్ చేస్తామని. కాంగ్రెస్ ముక్త భారత్ మీది నినాదమే అది కదా. ఇవాళ భారతీయ జనతా మేము ప్రధానమైనటువంటి ఇవాళటి కూడా దేశం అభివృద్ధి విషయంలో మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు మనకంటే ముందుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా కుటుంబానికి కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేనటువంటి దుస్థితికి కారణం ఏంది అనేటువంటిది, ఆరోగ్యం విషయంలో భద్రత లేనటువంటి పరిస్థితి ఏంది అనేటువంటి విషయంలో
కాంగ్రెస్సే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని ఆ రకమైన అనేక కుంభకోణాలు ఈ రకమైనటువంటి విషయంలో ఈ పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ కాదు, ఇవాళ స్వార్థపూరిత రాజకీయాలకు నెలవుగా మారింది, కుంభకోణాలకు. సో ఏంటి ఆ రకమైన ఇక్కడ తెలంగాణ నుంచి పంపిస్తారా, ఏంటి ముక్తి చేసేస్తారు దీన్ని? ఇవాళ ప్రజలు అంటే మేము మొట్టమొదటిగా ఏంటంటే టీఆర్ఎస్ మీదనే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో గెలిచింది, టీఆర్ఎస్ మీదనే భారతీయ జనతా పార్టీ నిజామాబాద్లో గెలిచింది, టీఆర్ఎస్ మీదనే భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో గెలిచింది, టీఆర్ఎస్ మీదనే భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్లో కూడా గెలిచింది. ఇక వారు టీఆర్ఎస్ బీజేపీ కలిసి అనేటువంటి దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కూతురును భారతీయ జనతా పార్టీ ఓడగొడితే వారు ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే వాళ్ళ పార్టీ శ్రేణులను వాళ్ళు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది, వాళ్ళ సీనియర్ లీడర్స్కే నమ్మకం లేనటువంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ 2 ఎన్నికల్లో సారథ్యం వహించినటువంటి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించినాం. స్పీకర్గా పనిచేసిన ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించినాం. అదే రకంగా ఇంకో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పార్టీని వదిలిచ్చినటువంటి పరిస్థితిని గమనించాం. ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టచ్లోకి వచ్చారండి? లక్ష్మణ్ మొన్నే మాట్లాడుతున్నారు, చూస్తూ ఉండండి 2 నెలల్లో మొత్తం ఏం జరుగుతుందని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టచ్లోకి వచ్చారు ఎవరైనా? ఒకటి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో చరిష్మా కలిగినటువంటి లీడర్షిప్ లేదు, ఏబుల్ లీడర్షిప్ లేదు. అది జాతీయ స్థాయిలో కావచ్చు, అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు. అంటే ఇక్కడ యాక్సెప్టెన్సీ లేదు లీడర్షిప్కు. అక్కడ యాక్సెప్టెన్సీ ఉన్న లీడర్కి సమర్థమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేవు. సాక్షాత్తు రాహుల్ గాంధీ ఇవాళ దశాబ్దాల వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆమెది సీటును కూడా ఇవాళ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తన సీటును ఓడిపోయినటువంటి ఆయన మిగతా సీట్లలో ప్రచారానికి పోతే సొంత రాష్ట్రంలో ఇవాళ 1 సీటుకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది 80 స్థానాలను ఉత్తరప్రదేశ్లో. ఈ రకమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే సిద్ధాంతం లేదు. కాంగ్రెస్ సిద్ధాంతం ఏంది చెప్పండి? కాంగ్రెస్కు దేశ సమస్యల విషయంలో ఉన్న నిబద్ధత ఏంది? బీజేపీ సిద్ధాంతం కాదంతా కాంగ్రెస్ సిద్ధాంతం అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ కూడా ఒక సిద్ధాంతం వేరే, కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధాంతం వేరే. చాలా క్లారిటీ ఇచ్చారు. దానికి మళ్ళీ రవళి దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. స్మాల్ బ్రేక్ తీసుకుందాం.